ఫైల్ నేమ్ ఏం పెట్టాం? టేబుల్ ఎస్టర్డే ఏమైనా ప్రాక్టీస్ చేసుకోవాలండి టేబుల్ ఏమన్నా నేను చేసా కానీ అది నెట్ అంతా స్పీడ్ లేదు సార్. అంటే స్పీడ్ ఇంట్లో వైఫై లేదా? లేదు సార్. అది ఏది చేసినా ఏదన్నా చెక్ చేద్దామంటే ఇలానే డౌన్లోడ్ తీసుకోవాల్సి ఉంటుంది. జియో దొరుకుతున్నాయి కదా డౌన్లోడ్, ఎంత మంది 1500 అంతా పడుతుంది. అంటే డౌన్లోడ్ ఉంటేనే ఎక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు, మొబైల్ కైనా కనెక్ట్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్ కైనా కనెక్ట్ చేసుకోవచ్చు. చిన్న డబ్బాలాగా వస్తుంది అడాప్టర్, డౌన్లోడ్ ఒకటి వస్తుంది చిన్నది, అంటే మనం క్యారీ ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. సిమ్ సిమ్ కానీ స్పీడ్ వస్తుంది, మొబైల్తో పోల్చుకుంటే కొంచెం స్పీడ్ వస్తుంది. సేమ్ అంతే, అంటే నీకు వాడు రూటర్తో పాటు నీకు ల్యాండ్లైన్ కనెక్షన్ అనేది ఇస్తాడు. జియో అయితే మామూలుగా యాక్టివ్, ఎయిర్టెల్ అయితే నీకు ఓన్లీ రూటర్ మాత్రమే ఇస్తాడు. అట్లా నీకు ఎంత అవుతుంది అది కూడా అంతే, అంటే నువ్వు వేసుకున్న ప్యాకేజ్ బట్టి, అంటే ఇంటర్నెట్ ఎంబీబీఎస్ తీసుకున్న దాన్ని బట్టి 50 MBs 100 MBs మహా అయితే ఒక 1700 1800, అంటే అలాంగ్ విత్ రూటర్. మన నెల నీకు ఎంత వస్తుంది? 600 700 వస్తుంది. మళ్ళీ నువ్వు రూటర్ కనెక్ట్ ఇచ్చేస్తావు అనుకో, నువ్వు కట్టిన ఆ డిపాజిట్ అమౌంట్ మళ్ళీ నేను ఇచ్చేస్తాను. రూటర్కి 1000 రూపాయలు తీసుకుంటాడు. మనకి ఎంత ఎంబీబీఎస్ చాలా 50 MBs సరిపోతుంది. 50. సో ఇక్కడ మనకి ఏదో ప్రాబ్లం అయింది. ఏమంటుంది? టైమ్ అవుట్ రిట్రై సెషన్. ఫస్ట్ స్టెప్ మనకి ఇది అయితే ఓపెన్ అవ్వలేదు. మనం ఇక్కడ సేవ్ చేసామా? అది మ్యాటర్, సేవ్ చేయలేదు. దీనికి ఇంటర్నెట్ స్పీడ్ లేకపోతే మనకి ఏమంటారు, ఎగ్జిక్యూషన్ కూడా, ప్రాసెస్ కూడా టైమింగ్స్ కూడా చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు చూడు, మొబైల్ అయితే ఇంత టైం పడుతుంది అసలు. ఆఫీస్లో అయితే ఇంత టైం పడుతుంది, అట్లా కొట్టగానే సరదా వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. లేట్ అయితే అంతే పడుతుంది. అప్పుడు మనం ఏం చేయాలా? సీవర్ వెయిట్ పెట్టుకోవాలి. అది మన మిస్టేక్ కదా. సో 7 స్టెప్లో పోయింది, ఇక్కడ షిట్లో పోయింది. షిట్లో ఏమంటారు అది? అసెంట్ ఎక్స్పెక్టెడ్ టీడీ లర్న్ జావా. టేబుల్ సెలెక్ట్ చేసుకుంది. టేబుల్ ఎన్ని వచ్చాయి? మొత్తం 13 rows వచ్చాయి. 13 ఎలిమెంట్స్ మ్యాచ్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్లో గెట్ చేసుకున్నాం కదా, గెట్ ఏం చేసాం? టేబుల్ టీ బాడీ రో, ఇన్ని రో సెలెక్ట్ అయినాయి, మొత్తం 13. ఈ 13లో మనం ఏం చేసాం? కంటెంట్స్ ద టీడీ లర్న్ జావా ఉందా కదా వెరిఫై చేసాం. ఆ స్టెప్ కూడా ఫెయిల్ అయిపోయింది, కంటెంట్స్ వరకు అయిపోయింది. కానీ ఎక్కడ ఫెయిల్ అయింది? అసెర్షన్లో ఫెయిల్ అయింది. సో అసెర్షన్లో ఏం చేద్దామంటే, ఇక్కడ ఈక్వల్స్ కాకుండా కొన్ని హార్డర్ టెక్స్ట్ పెడదాం. లేకపోతే టెక్స్ట్. సో ఇక్కడ మనం క్లియర్గా వెరిఫై చేయొచ్చు స్టెప్ బై స్టెప్. అంటే ఏ స్టెప్లో ఫెయిల్ అనేది ఈజీ తెలుసుకోవచ్చు మనం టేబుల్లో. సో ఓకేనా? ఇప్పుడు 2 సెషన్స్ పాస్ అయినాయి. ఎస్ ఆర్ నో? అంటే
Depends upon situation, we'll change that have dot length, okay, equals. Even depends on situation బట్టి మార్చుకుంటూ వస్తాం. ఇప్పుడు నాకు ఎక్కడ ఫెయిల్ అయింది ఇంతకుముందు అసెషన్లో ఫెయిల్ అయింది. ఎందుకు నేను అక్కడ ఈక్వల్స్ యూజ్ చేస్తాను. ఈక్వల్స్ కాకుండా నేను హ్యావ్ టెక్స్ట్ పెట్టుకున్నా. ఎందుకు మనం తెచ్చుకుంటున్న టెక్స్ట్ ప్రాపర్టీ కదా. ఇక్కడ ఏ ప్రాపర్టీ ఉంది, బ్లాక్ కలర్లో టెక్స్ట్ ప్రాపర్టీ ఉంది. సో అందుకని హ్యావ్ టెక్స్ట్ పెట్టుకున్నప్పుడు మ్యాచ్ చేయండి. దట్ ఈస్ నాట్ ఏ ఎలిమెంట్, దట్ ఈస్ ఏ టెక్స్ట్ ప్రాపర్టీ. దానికి ఏమంటే క్లాసు నేము అలా ఏమన్నా ఉందా టీడీకి లేదు, ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఉంది. అందుకని టెక్స్ట్ వాడుకోవాలి. అండర్స్టూడ్? సందీప్ ఇవన్నీ అర్థమైందా నీకు? ఇది ఇంప్లిసిట్ అసెర్షన్ అన్నమాట. నెక్స్ట్ టెక్స్ట్ బ్లాక్. సపోజ్ ఇక్కడ లర్న్ జావాలో ఓకే, లర్న్ జావా వెరిఫై అయిన తర్వాత ఓకే, ఐ హ్యావ్ టు నో ద అమౌంట్ 500 ఈక్వల్ అయిందా లేదని వెరిఫై చేయాలి. లర్న్ జావా కోర్స్కి 500 అనే ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ నేను తెచ్చుకోవాలి. ఐ హ్యావ్ టు వెరిఫై దట్ ఎలిమెంట్. ఓకేనా? అంటే ఏంటి, ఇది వెరిఫై, ఇది లర్న్ జావాలో నాకు 500 అనే ప్రైస్ ఉంది, ఆ ప్రైస్ అనేది 500 ఉందా లేదని వెరిఫై చేయాలి. ఎలా వెరిఫై చేస్తాం? ఇప్పుడు సందీప్ ఉన్నాడు ఓకే, తనకు పర్ మంత్ శాలరీ 50,000 అంటున్నాం. తనకి ఇప్పుడు 50,000 ఉందా లేదని వెరిఫై చేయాలి. అంటే ఫస్ట్ నేను ఏం చేయాలి, ఫస్ట్ ఆ టేబుల్కి వెళ్ళాలి. ఆ టేబుల్కి వెళ్ళిన తర్వాత ఐ హ్యావ్ టు సెలెక్ట్ ద సందీప్ అనే నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ సందీప్ అనే నేమ్ అనుకుందాం. సందీప్ అనే నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సందీప్ అనే నేమ్ అనే పర్సన్కి ఒక శాలరీ ఉంటుంది కదా, ఆ శాలరీ అనేది 50,000 ఉందా లేదని వెరిఫై చేయాలి. దట్ ఈస్ మై సినారియో. ఓకే, హౌ కెన్ ఐ రైట్ ద కోడ్? ఎలా రాస్తాం కోడ్ అనేది కండిషన్ హియర్. ఓకే, లెట్స్ సీ హియర్. ఫస్ట్ we have to inspect the table. సో ఇక్కడ టేబుల్ ఇన్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ టేబుల్, సో దిస్ మై టేబుల్. ఎస్ ఆర్ నో? అంటే ఏంటి, ఇది పేరెంట్, టేబుల్ ఇస్ ద మై పేరెంట్. ఓకేనా? టేబుల్ నేమ్ ఏముంది, బుక్ టేబుల్. ఓకేనా? సో హియర్ ఐ హ్యావ్ టు రైట్ ద సినారియో. ఫస్ట్ నేను ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఐ వాంట్ టు సెలెక్ట్ ద టేబుల్ రో. ఫస్ట్ ఐ వాంట్ టు సెలెక్ట్ ద టేబుల్ రో. ఎలా టేబుల్ రో సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, టేబుల్ రో సెలెక్ట్ అయిపోయింది. ఆ టేబుల్ రోని ఏం వెరిఫై చేస్తున్నా, సందీప్ అనే దాన్ని వెరిఫై చేయాలి కదా. సందీప్ అనేవాడు నాకు ఏ పొజిషన్లో ఉన్నాడు, 1 2 3 థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. అప్పుడు దానికి సినారియో ఎట్లా రాస్తామంటే TR స్పేస్ TD కోలన్ nth హైఫన్ చైల్డ్ 3 ఓకే. కానీ ఇప్పుడు నేను రాసిన దేనికి, టెస్ట్ డేటాకి రాయడం వల్ల నాకు అది ఏ ప్లేస్లోకి వెళ్ళింది, ఏ పొజిషన్కి వెళ్ళింది, అది ఈ కోడ్ సెలీనియంకి వెళ్ళింది. నేను రాసిన ఇది ఉంది కదా పాత్ ఎలిమెంట్ సెలెక్టర్ రాశాను కదా, ఆ సెలెక్టర్ ఎక్కడికి వెళ్ళింది, సెలీనియంకి వెళ్ళింది. బట్ నాకు కావాల్సింది ఏంటి, లర్న్ జావా. కాబట్టి అప్పుడు ఏం చేయాలా, ఫస్ట్ మనం ఏం చేయాలా, రో 3కి వెళ్ళాలా. అంటే మనం దేనికి రాసుకోవాలి, టేబుల్ రోకి రాసుకోవాలి, నాట్ టీడీకి. ఓకే, టీడీకి కాదు, ఏం ఫస్ట్ టేబుల్ రోకి రాసుకోవాలి. టేబుల్ రోకి వెళ్ళి రాస్తాం కోలన్ nth హైఫన్ చైల్డ్ 3. ఇప్పుడు సెలెక్ట్ అయిందా? సో కానీ నాకు ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, సో ఎలిమెంట్ ఐడెంటిఫై అయిందా లేదా? అంటే ఏంటి, రో మొత్తం సెలెక్ట్ అయింది. సో దానికి ఎలా రాసుకుంటాం, ఇలా TR కోలన్ nth హైఫన్ చైల్డ్ 3. ఇది చైల్డ్ 3నా కాదా? ఇస్తాను నో. మీకు అది అర్థం కావాలి అంటే ఇప్పుడు ఇది పేరెంట్, ఇది చైల్డ్, ఇవన్నీ సబ్ చైల్డ్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, పేరెంట్, చైల్డ్, సబ్ చైల్డ్ ఏ పొజిషన్లో ఉంది, ఇక్కడ
థర్డ్ పొజిషన్లో ఉంది. సో నేను అది ఏం పెట్టుకున్నా ఇక్కడ డైరెక్ట్గా థర్డ్ అని పెట్టుకున్నా. ఇంక్లూడింగ్ హెడర్. చూడు ఇక్కడ హెడర్ అనేది కూడా ఒక రో, హెడర్ అనేది కూడా ఒక రో. సో రోలో నాకు ఏ రో కావాలి? థర్డ్ రో కావాలి. థర్డ్ రో కావాలన్నప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చావు? 3 ఇచ్చావు. అర్థమైందా? సబ్చైల్డ్ పొజిషన్. అందుకే నేను చేయడం రాశాను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే టేబుల్ రోలో నాకు మల్టిపుల్ రోస్ ఉన్నాయి. టిఆర్ కోలన్ ఎంత అని పెట్టా. ఎంత అంటే ఏంటి? నాకు టేబుల్ రోలో మల్టిపుల్ రోస్ ఉన్నాయి. టేబుల్లో నాకు మల్టిపుల్ రోస్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ రోస్ లో చైల్డ్ 3 సెలెక్ట్ చేసుకొని చెప్తున్నా. అర్థమైందా? టేబుల్లో నాకు బాడీ ఉంది. ఆ బాడీలో నాకు ఏం కావాలంటున్నాను? టేబుల్ రోలో నాకు ఆ టేబుల్లో నాకు మల్టిపుల్ రోస్ ఉన్నాయి. నాకు చైల్డ్ అనే 3 అనే టేబుల్ కావాలి అని అడుగుతున్నాను. అంటే ఆ స్పెసిఫిక్ రో కావాలని అడుగుతున్నాను ఆ టేబుల్లో. అర్థమైందా సందీప్? అర్థమైందా? సో దిస్ ఈస్ ద పేరెంట్. టేబుల్ అనేది ద పేరెంట్. టీ బాడీ ఈ రోలో థర్డ్ రోలో నాకు ఈ డేటా మొత్తం కావాలి. ఆ డేటా మొత్తం కావాలంటే ఏం రాయాలి? టీఆర్ అనే ఎంత రోజు నాకు టీఆర్ టేబుల్లో నాకు మల్టిపుల్ రోస్ ఉన్నాయి. నాకు చైల్డ్ 3 అనేది కావాలని చెప్తున్నాను. అదే ఇక్కడ నువ్వు 2 పెట్టామనుకో ఏమవుతుంది? ఏం చేస్తుంది? లంగ్ సెలినియం అనేది వచ్చింది. అదే 3 పెడితే నాకు కావాల్సిన డేటా వస్తుంది. ఇస్తాను. అర్థమైందా లేదా? అట్లా క్వశ్చన్ మార్క్ పెట్టకండి, చెప్పండి. అర్థమైందా? So I have to create the one if block here once again. Okay, getting table data. Okay, I have to create the function here once again. So what is the step here? I have to write cy dot get. So ఓకేనా? తెచ్చుకున్నానా? కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి? హియర్ ఐ హావ్ టు మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేవి ఐడెంటిఫై అయినాయి. హౌ మెనీ ఎలిమెంట్స్ ఐ ఐడెంటిఫై అయినాయి? ఇక్కడ 3 ఎలిమెంట్స్. బట్ ఐ వాంట్ ఓన్లీ 1 ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ ఏ పొజిషన్లో ఉంది? ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో ఉంది నాది. ఎస్ సార్, ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో అప్పుడు ఏం చేస్తాను? ఇక్కడ డాట్ ఈక్యూ ఆఫ్ 0. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు నాకు రో మొత్తం సెలెక్ట్ అయింది. రో మొత్తం సెలెక్ట్ అయింది కదా? రో మొత్తంలో నాకు లర్న్ జావా అనేది మాత్రం వెరిఫై చేయాలి. లర్న్ జావా వెరిఫై చేసిన తర్వాత ఆ పర్సన్కి 500 అనే ప్రైస్ ఉందా లేదని వెరిఫై చేయాలి. ఓకేనా? ఫస్ట్ లర్న్ జావా అనేది వెరిఫై చేయాలి. ఈ టేబుల్లో సందీప్ అనే పర్సన్ ఉన్నాడు. ఆ సందీప్ అనే పర్సన్కి శాలరీ 50,000 ఉందా లేదా వెరిఫై చేయాలి. ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం? టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాం. టేబుల్లో స్పెసిఫిక్ రో మొత్తం సెలెక్ట్ చేసుకున్నాం. ఆ రో మొత్తంలో నాకు డేటా మొత్తం వచ్చిందా లేదా? ఆ రో మొత్తంలో ఎంత డేటా ఉందో అంత డేటా వచ్చేసింది నాకు. కానీ నాకు మొత్తం డేటా వద్దు. ఆ రో మొత్తంలో నాకు స్పెసిఫిక్గా ఈ కాలంలో ఉన్న డేటా మాత్రమే కావాలి. ఆ కాలంలో ఉన్న డేటా మాత్రమే కావాలి. అప్పుడు ఏం చేయాలి? కంటెంట్స్ కాదు, ఏం చేస్తామంటే ఇక్కడ ఈచ్ ఎలిమెంట్ ఈచ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఈచ్ అనే మెథడ్కి యూజ్ చేసి నేను ఏం చేస్తాను? అక్కడ ఒకట వేరియబుల్ క్రియేట్ చేసుకుంటా. అప్పుడు ఏమవుతుంది? ఈ వేరియబుల్లో ఇక్కడ ఏదైతే డేటా ఉందో టేబుల్లో ఉన్న డేటా మొత్తం, ఇక ఈ రో మొత్తం, ఓకే, ఆ రో మొత్తం ఉన్న డేటా